తమిళ స్టార్ హీరో విశాల్కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ హీరో విశాల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక విశాల్ సినిమాలతో పాటు పెళ్లి గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ ఆ తర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. మొన్న మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలో నిజం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు ఎట్టకేళ్లకు విశాల్ పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో తన పెళ్లి గురించి అనౌన్స్ చేశాడు విశాల్. తాజాగా విశాల్ వివాహంపై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్షికను వివాహం చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు విశాల్ సాయి ధన్షిక. అంతేకాదు, తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. కాగా విశాల్ పెళ్లి చేసుకోబోతున్న ధన్షిక ఎవరో తెలుసా? తమిళ్ బ్యూటీ సాయి ధన్షిక ఈ ముద్దుగుమ్మ 2006లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది, కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తరువాత సరిగ్గా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురుగా నటించింది ఈ బ్యూటీ. అందం, అభినయం ఉన్న ధన్షికకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది, కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు విశాల్ను పెళ్లి చేసుకోబోతుంది సాయి ధన్షిక. విశాల్ వయసు 47, ధన్షిక వయసు 35 ఏళ్లు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.